రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అందరికీ నమస్కారం. మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అమరావతిలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకు అమరావతిలో 2 రకాల వెంచర్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. టైప్ 1 CRDA అప్రూవల్ వెంచర్స్, టైప్ 2 నో అప్రూవల్. దాన్నే జనరల్గా మనం ఏమంటామంటే జీపీ లేఅవుట్స్ అంటాం. సో గ్రామ పంచాయతీ లేఅవుట్స్. అయితే డిఫరెన్సెస్ ఏమంటే, మనం ఇన్వెస్ట్ చేసే ముందు దానికి వెంచర్కి అప్రూవల్ ఉందా లేదా తెలుసుకోవాలి. కంప్లీట్గా వెంచర్కి అప్రూవల్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇట్ హ్యాస్ టు బీ ఇంటెలిజెంట్ చాయిస్. ఇది మీ తెలివితేటలతో చేసే పని కాబట్టి CRDA అప్రూవల్ ఉంటే మాత్రం ఇన్వెస్ట్ చేయండి. ఏదో తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి అప్రూవల్ లేకపోయినా కానీ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఫ్యూచర్లో ఇప్పుడు హైదరాబాద్లో ఎలా అయితే హైడ్రా ఇష్యూ వస్తే ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడుతున్నారో అలా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాన్ అప్రూవ్డ్ ల్యాండ్స్ మీరైతే తీసుకుంటారో అప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. CRDA అప్రూవల్ లేఅవుట్స్ మీరు ఎప్పుడైతే కొనంటారో 100% గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్. అయితే డిఫరెన్స్ ఏమి ఈ రెండింటికి అంటే, CRDA అప్రూవ్డ్ ల్యాండ్స్ ఒక 3,000 to 4,000 రూపీస్ ఆ 2,000 రూపీస్ మినిమం ఎక్కువ ఉండొచ్చు స్క్వేర్ యార్డ్కి కంపేర్ టు నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్. ఎందుకు అంత డిఫరెన్స్ వస్తుంది ప్రైసింగ్లో అంటే, అప్రూవ్డ్ ల్యాండ్స్కి రోడ్స్ అండ్ 10% ఆఫ్ ద ల్యాండ్, సో ఇట్ హ్యాస్ టు గో ఫర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్క్. దానివల్ల టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ అనేది ఆల్మోస్ట్ 2,800 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఒక ఎకరాకు వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా డెవలపర్ ప్రైసింగ్ పెంచుతారు. అదే మీరు నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అనుకోండి, ఆ 10% ల్యాండ్ మనం ప్లే ఏరియా కానీ లేదంటే చిల్డ్రన్స్ పార్క్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల సో నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ అనేది 3,300 నుంచి 3,600 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ప్రైసింగ్ తగ్గిస్తారు. సో ఇది తెలియక నాకు CRDA అప్రూవ్డ్ లేఅవుట్ ఎక్కువ ప్రైసింగ్ ఉంది, నాన్ అప్రూవ్డ్ తక్కువ ఉందని చెప్పి చాలామంది కొనుక్కుంటారు. కానీ దాని తర్వాత ఎన్నో డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో CRDA అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏమవుతాయి అంటే 100% CRDA గైడ్లైన్స్ ప్రకారం డెవలప్మెంట్స్ చేయాలి. నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎటువంటి డెవలప్మెంట్స్ చేయకపోయినా మీరు అడిగే రైట్స్ మీకు లేవు. ఒక్కసారి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎవరైతే మీకు అమ్మారో వాళ్ళకి మీకు ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు, అక్కడ అడగడానికి ఏమీ స్కోప్ ఉండదు, మీకు రైట్స్ ఉండవు. అదే CRDA అప్రూవల్ లేఅవుట్స్ మీరు కొనుక్కుంటే మీకు 100% రైట్స్ ఉన్నాయి. మీరు లీగల్గా వెళ్ళడానికైనా, మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ బికాజ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్. ఏదైతే CRDA నామ్స్ ప్రకారం అప్రూవ్ అయిన లేఅవుట్లో మనం ఓపెన్ ప్లాట్ తీసుకుంటే 2 మేజర్ బెనిఫిట్స్. వన్స్ ఫైనల్ LP వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే విల్లా కట్టాలనుకున్నా, లేకపోతే అపార్ట్మెంట్ కట్టాలనుకున్నా వెరీ మినిమల్ ఛార్జెస్ మాత్రమే మనం గవర్నమెంట్కి పే చేయాలి. కానీ నాన్ అప్రూవ్డ్ CRDA నామ్స్ ప్రకారం అప్రూవల్ లేని ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఆర్ ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నప్పుడు 14% ట్యాక్స్ గవర్నమెంట్కి కడితే కానీ గవర్నమెంట్ మనకి ఒక ఇల్లు కట్టుకోవడానికి కానీ ఒక విల్లా కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. పాయింట్ నెంబర్ 2, CRDA అప్రూవల్ ఉన్న ల్యాండ్స్కి బ్యాంక్ లోన్స్ 50 to 70% లోన్స్ ఇస్తాయి. అంటే ప్రాపర్టీ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో 50 to 70% మనకి లోన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ప్రాపర్టీ వాల్యూ 40 lakhs అనుకోండి, 20 to 25 lakhs మనకు లోన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కానీ నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్లో
లోన్స్ అనేవి రావు. సో దీస్ ఆర్ ద టూ మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ అప్రూవ్డ్ అండ్ నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్. పాయింట్ నెంబర్ 2, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే డెవలపర్ అది డెవలప్ చేస్తున్నాడో ఆ వెంచర్ని, వాళ్ళ హిస్టరీ కూడా మీరు స్టడీ చేయాలి. వాళ్ళు ఎన్ని వెంచర్స్ చేశారు ఇంతకుముందు, సక్సెస్ రేట్ ఎలా ఉంది, అన్ని వాళ్ళు డెవలప్మెంట్స్ చేశారా లేదా, మీరు విజిట్ చేయాలి, వాళ్ళ వెంచర్స్ చూడాలి. ప్రీవియస్ వెంచర్స్ చూసి అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఒక నెక్స్ట్ వెంచర్ కూడా వీళ్ళు ఇలాగే డెవలప్మెంట్ చేస్తారు. సో దీన్ని బట్టి మన ప్రైసింగ్ ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఉంది, మన ఇన్వెస్ట్మెంట్ పెరిగే అవకాశం ఉందని మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, లొకేషన్ హైలైట్స్. లొకేషన్ ఎలా ఉంది, మనం ఏదైతే వెంచర్ తీసుకోవాలనుకుంటున్నామో, ప్లాట్ ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నామో ఆ ప్లాట్ ఉన్న వెంచర్ లొకేషన్ ఎలా ఉంది అంటే, చుట్టుపక్కల ఏదైనా వెంచర్స్ ఉన్నాయా, లేకపోతే ఇది ఒక్క వెంచరే ఉందా, హైవే నుంచి ఎంత దూరం ఉంది, సో దాని చుట్టూ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మెయిన్ హైవే నుంచి ఎంత రోడ్డు ఉంది లోపలికి, 40 ఫీట్ రోడ్ ఉందా, 60 ఫీట్ రోడ్ ఉందా, లేకపోతే విత్ ఇన్ వెంచర్లో 40 ఫీట్ రోడ్డా, 30 ఫీట్ రోడ్డా, 60 ఫీట్ రోడ్డా, ఎలా ఉన్నాయి రోడ్స్, అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇన్వెస్టర్ మీద ఉంది. ద నెక్స్ట్ పాయింట్ ఏమంటే, స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. నియర్ బై ఏదైనా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఉన్నాయా? ఎందుకంటే ఒక ఇన్వెస్టరు రేపటి రోజున ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళకి సేల్ చేయాలన్నా కానీ వాళ్ళు చెక్ చేయబోయేది స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఒక యూనివర్సిటీస్ కానీ నియర్ బై ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్ పాయింట్, డెవలప్మెంట్స్ ఏమన్నా అవుతున్నాయా ఆ ఏరియాలో, కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఐటీ కంపెనీస్ ఏమైనా వస్తున్నాయా. సో అటువంటి డెవలప్మెంట్స్ జరిగినప్పుడు మన ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సో ఆ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే నియర్ బై మన వెంచర్కి హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా, ఎంత దూరంలో ఉన్నాయి, మెడికల్ ఫెసిలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి, అందువలన నియర్ బై హాస్పిటల్స్ ఏమున్నాయి, ఎంత డిస్టెన్స్ పడుతుంది తెలుసుకోవాల్సిన విషయం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీ వెంచర్లో ఏదైతే మీరు తీసుకుంటున్నారో, వెంచర్లో డెవలప్మెంట్స్ అనేవి సిఆర్డిఏ గైడ్లైన్స్ ప్రకారం జరిగినాయా లేదా, మార్టగేజ్ ప్లాట్స్ వదిలేరా లేదా, అయిన తర్వాత ఫైనల్ ఎల్పి వస్తుంది. ఫైనల్ ఎల్పి వచ్చినప్పుడు అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాతే సిఆర్డిఏ గైడ్లైన్స్ ప్రకారం అప్పుడే మార్టగేజ్ ప్లాట్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అవన్నీ కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే ఏరియాలో తీసుకుంటున్నామో మన చుట్టూ ఎవరైనా వెంచర్స్ చేస్తున్నారా, వాళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ నియర్ బై ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా, అండ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుందో తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన వెంచర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉంది. ఎందుకంటే ఫ్యూచరు ఇన్నర్ రింగ్ రోడ్ మీద డిపెండ్ అయ్యింది. క్యాపిటల్ సిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో నార్మల్ రోడ్స్ టూ బిజీయర్ అయిపోతాయి. సో ఒక సిటీ నుంచి ఇంకో సిటీ కనెక్టివిటీ అవ్వాలంటే ఓన్లీ త్రూ ఇన్నర్ రింగ్ రోడ్. హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ఉండటం వల్లే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నారు. అలాగే మనకిక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎంత దూరంలో వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ ఎంత దూరంలో వస్తుంది అనేది తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసే పని అయితే ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఇన్వెస్ట్ చేయండి. ఫ్యూచర్లో ఒక రీజనల్ రింగ్ రోడ్లో కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఎంత దూరం ఉంది అండ్ హైవేకి ఎంత దూరం ఉందో చూసుకోండి. అండ్ అదేవిధంగా మీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది మనకి. ఈరోజు ఒక 20 లక్షలు పెట్టి ఒక ఓపెన్ ప్లాట్ తీసుకున్నాము, సో మనకి ఎంత రిటర్న్స్ రావచ్చు, ఎనీ టైమ్స్ మన వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వచ్చు. మినిమం 1 టైము వితిన్ 2 to 3 ఇయర్స్లో వస్తే హ్యాపీగా తీసుకోండి. 4 టైమ్స్ రావచ్చు, 5 టైమ్స్ రావచ్చు, అక్కడ ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరిగితే ఓకే 10 టైమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ టూ మచ్ హైగా 100 టైమ్స్ అయింది, 200 టైమ్స్ అయిపోద్ది అని ఎవరో చెప్పారని, లేకపోతే మీరు ఎక్కడో చూసారని అంత గ్రీడీతో మీరు కొన్నప్పుడు దెన్ యూ విల్ బి డిసప్పాయింటెడ్.
మనకు ఆశ ఉండాలి కానీ దురాశ కాదు కదా. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్ 1 year, ఇట్ ఈస్ నాట్ 1 night. సో మనం పేషెన్స్తో వెయిట్ చేయాలి. మనకి ఎంత హై రిటర్న్స్ రావాలో ఆటోమేటిక్గా వస్తాయి. ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ ద వాల్యూ విల్ బి ఇంక్రీస్డ్. కానీ విత్ ఇన్ టూ షార్ట్ టైంలో టూ హై అప్రిషియేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేసి అది రానప్పుడు డిసప్పాయింట్మెంట్ కావద్దు. ఎస్, మినిమం రిక్వైర్మెంట్ మస్ట్ బి దేర్, మినిమం డెవలప్మెంట్స్ మస్ట్ బి దేర్. దెన్ ఆటోమేటిక్గా మన వాల్యూ అనేది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ ఉండాలి ఇయర్ బై ఇయర్. ఈ గైడ్లైన్స్ అన్నీ మీరు పాటించి దాన్ని బట్టి మీరు ఒక ఓపెన్ ప్లాట్ని పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ ఈజ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అట్ ద రైట్ టైం. ఇప్పుడు డెవలప్మెంట్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడే మీకు తక్కువ ప్రైసెస్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2-3 years తర్వాత డెవలప్మెంట్స్ అయిన తర్వాత మేము కొందాంలే అని అనుకుంటే ఇప్పుడు ఏదైతే ప్రైస్కి వస్తుందో అదే ఆ 2-3 years తర్వాత డబల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. మన చేతుల్లో కూడా ఓకే అంత అమౌంట్స్ లేకపోవచ్చు కొనడానికి. సో అందువల్ల ఇప్పుడు స్టార్టింగ్ ఫేజ్ కాబట్టి నౌ దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమరావతి. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ before you buy a plot in Amravati capital. Thank you.